ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2025 సంవత్సరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకను ఏ రోజున నిర్వహించుకోవాలి, నిషిద్ధకాల పూజా సమయాలు, దహీ హండి ఏ రోజున నిర్వహించుకోవాలి, ఉపవాస పారణ సమయం ఏ రోజున ఏ సమయానికి చెయ్యాలి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 2025 సంవత్సరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఏ రోజున వచ్చింది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం బహుళ అష్టమి తిథి ప్రారంభం 15 ఆగస్టు 2025 శుక్రవారం రాత్రి 1:25 నుండి 16 ఆగస్టు 2025 శనివారం రాత్రి 10:54 వరకు అష్టమి తిథి ఉన్నది. రోహిణి నక్షత్రం 17 ఆగస్టు 2025 ఆదివారం ఉదయం 6:50 నుండి 18 ఆగస్టు 2025 సోమవారం తెల్లవారుజామున 5:10 వరకు రోహిణి నక్షత్రం ఉన్నది. పురాణాలు శాస్త్రాలు చెప్పిన దాని ప్రకారం శ్రీకృష్ణుడు జన్మించినది శ్రావణ బహుళ అష్టమి తిథి రోహిణి నక్షత్రం అర్ధరాత్రి 12 గంటలకు. కానీ 2025 పంచాంగం ప్రకారం రోహిణి నక్షత్రం గాని అర్ధరాత్రి నిషిద్ధకాల సమయం అంటే 12 గంటల సమయానికి అష్టమి తిథి రెండూ కూడా 15వ తారీఖున గాని 16వ తారీఖున గాని మనకి లేవు. ఈ కారణం చేత ఈ సంవత్సరం మనం రోహిణి నక్షత్రం లేకుండానే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహించుకోవాల్సి వస్తోంది. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకను నిర్వహించుకోవాల్సిన తేదీ 16 ఆగస్టు 2025 శనివారం రోజున. ఈ రోజునే దహీ హండిని కూడా నిర్వహించుకోవాలి. 2025 సంవత్సరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి నిషిద్ధకాల పూజ నిర్వహించుకోవాల్సిన సమయం 15 ఆగస్టు 2025 శుక్రవారం అర్ధరాత్రి 1:25 నుండి అర్ధరాత్రి 2:09 లోపు తెల్లవారితే 16 ఆగస్టు 2025 శనివారం అవుతుంది. ఇక ఉదయం శ్రీకృష్ణ జన్మాష్టమి పూజను నిర్వహించుకునే వాళ్ళు 16 ఆగస్టు 2025 శనివారం ఉదయం 7:21 నుండి ఉదయం 9 గంటల లోపు పూజను నిర్వహించుకోవాలి. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 10:31 నుండి మధ్యాహ్నం 12 గంటల లోపు పూజను నిర్వహించుకోవచ్చు. ఇక సాయంత్రం శ్రీకృష్ణ జన్మాష్టమి పూజను నిర్వహించుకునే వాళ్ళు సాయంత్రం 5:36 నుండి రాత్రి 7:39 లోపు శ్రీకృష్ణ జన్మాష్టమి పూజను నిర్వహించుకోవచ్చు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున పూజను నిర్వహించుకొని పూర్తి ఉపవాసం ఉన్నవాళ్లు ఉపవాస విరమణ చేయవలసిన సమయం 16 ఆగస్టు 2025 శనివారం రాత్రి 10:54 సంపూర్ణ ఉపవాసం చేయలేని వాళ్ళు నిషిద్ధకాల పూజ అలాగే ఉదయం పూజను నిర్వహించుకున్న తరువాత మీరు ఉపవాస విరమణ చేయవచ్చును. 16 ఆగస్టు 2025 శనివారం ఉదయం 7:20 ఇంత సమయం కూడా ఉపవాసం చెయ్యలేము అనుకున్న వాళ్ళు నిషిద్ధకాల పూజను నిర్వహించుకున్న తరువాత మీరు ఉపవాస విరమణను చేయవచ్చును. 15 ఆగస్టు 2025 శుక్రవారం అర్ధరాత్రి 2:09 నిషిద్ధకాల పూజ అయిన తరువాత ఉపవాస విరమణ చేయవచ్చు. విన్నారు కదా, 2025 సంవత్సరంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని ఏ రోజున నిర్వహించుకోవాలి, ఉపవాస విరమణ సమయాల వివరాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.